హలో ఎవ్రీవన్. ఈ బిర్యానీ మాత్రం ఇన్స్టెంట్గా చేసాము. ఆల్సో దీనికి మ్యారినేషన్ చేసి గంట సేపు పెట్టడం ఇదంతా అవసరం లేదు. ముందుగా అయితే కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇండియన్ హోల్ స్పైసెస్ అన్నీ మసాలా స్పైసెస్ వేసేసి కాస్త ఉప్పు, కారం, కొత్తిమీర, ఇంకా ఇలాచీలు ఒక 20 వరకు దంచి అది కూడా వేసేసి, అండ్ 2 పచ్చిమిర్చి చీలకలు, ఇంట్లోనే చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక టేబుల్ స్పూన్ అంత గీ వేసి మంచిగా మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేంతలా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 250 గ్రాముల వరకు పెరుగు వేసి మరీ మంచిగా మసాలా పెరుగు ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా, అది కొద్దిగా నూనె ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా రైస్ ఒక గంట సేపు నానపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకా నీళ్ళు బాగా మరిగిన తర్వాత రైస్ వేసి యాజ్ యూజువల్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 40% ఉడికిన రైస్ని వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. దాని తర్వాత 50%, దాని తర్వాత 60-70% వరకు రైస్ కుక్ చేసుకున్నది లేయర్ బై లేయర్ వేసుకుని మధ్యలో కాస్త గీ ఇంకా సాఫ్రాన్ మిల్క్ వేసుకుని పెద్ద మంట మీద ఒక 15 నిమిషాలు, చిన్న మంట మీద ఒక 20 నిమిషాలు పెట్టేసి కుక్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసేసి ఇంకా తినడమే. ఇట్స్ సో యమ్మీ, మస్ట్ ట్రై రెసిపీ. చాలా అంటే చాలా డెలీషియస్గా కుదిరింది. యూజువలీ ఫస్ట్ టైంకే టమ్మీ ఫుల్, బట్ I went for the second round. It is that yummy. Thank you so much for watching.